సామాన్లు కొంచెం పడేస్తుండ్రు. రేపటి లెక్క ఛాన్స్ అని చెప్పారు. మేము ఏడు ఉండాలి, ఏ రోడ్డు మీద ఉండాలి, మేము మొత్తం గుంజి పడేస్తున్నాం. మాకు దయచేసి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. ఇప్పుడు ఇంకా ఇస్తలేదు. మేము పోయి ఇప్పుడు కిరాయి ఇంటున్నాము. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు కిరాయి ఇంటనే ఉన్నాము. 8,000 6,000 మాత్రం కట్టుడు అయితే లేదు. నాకు 2 బిడ్డలు, నాతో కట్టుడు అయితే లేదు. మా ఆయన యాక్సిడెంట్ అయింది, కాళ్ళ చేతుల రాడు ఉంది, నాకు ఆపరేషన్ అయింది. మేము కష్టం చేసే పరిస్థితి లేదు. ఏ కష్టం చేసినా కానీ 100-200 వచ్చే పరిస్థితి. మాకు కిరాయి కట్టేంత పరిస్థితి మాకు లేదు. మేము డబ్బులు పెట్టుకున్నాం. ఎందుకంటే మరి మా గురించి కట్టించారు డబ్బులు పెట్టుకుంటూ. మీరు ఎందుకు ఇస్తలేరు? ఇంకెన్ని సంవత్సరాల దాకా ఇయ్యరు. అన్నూరు ఇచ్చారు, చేయకుండా ఎందుకు ఇస్తలేరు చెప్పండి. మేము ఇక్కడనే డబుల్ బెడ్రూమ్లలోనే ఉంటాము. చావైనా బతుకైనా ఇక్కడనే ఉంటాము. మేము మాత్రం డబ్బులు వెళ్ళము. కానీ మొన్న వచ్చి ఎంఆర్ఓ వచ్చి సిలేసిపోయింది. కొంతమందికి ఆల్రెడీ సామాన్ తెచ్చుకుంటున్నారు. వాళ్ళు సామాన్ తెచ్చుకోగా కూడా సిలేసిపోయిండు. ఎందుకు వాళ్ళు సామాన్ తెచ్చుకున్నా పోతలేదా? వాళ్ళు ఏమని చెప్పిండు, మంగళవారం వస్తూ అందరినీ ఒట్టిస్తా, అన్ని సీల్ వేపిస్తాడు. ఎందుకు వేపిస్తాడు? మమ్మల్ని చంపినా సరే మేము మాత్రం డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళము. మాకు ఎందుకు కాబట్టి ఇల్లు లేవు. ఇల్లు లేని కాబట్టి కొట్లాడుతున్నాం. ఇల్లు ఉన్న వాళ్ళకి ఇవ్వకండి, ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వండి, చూసి ఇవ్వండి, అన్ని చెక్ చేయండి, ఆధార్ కార్డు అన్ని చెక్ చేయండి. కానీ మాత్రం మేము వాళ్ళకి వెళ్ళకూడదు. ఏం చేస్తాం? చచ్చిపోతుంది తప్ప అంత మంచి ఏం చేయలేము. అంతే. మాకు మాత్రం డబుల్ బెడ్రూమ్ ఖచ్చితంగా కావాలి. దాని గురించి పోరాడతాం. మాకు డబుల్ బెడ్రూమ్లు కావాలి. ఎంత ఎంత అంటే అంత పోరాడతాం మేము. ఇస్తే మీకే దండాలు. దయచేసి అందరూ దండం పెడుతున్నా, అందరూ దండం పెడుతున్నా, దయచేసి ఇవ్వండి. మమ్మల్ని మాత్రము చనిపోయే ప్రయత్నం చేయకండి. దయచేసి బతికిచ్చే ప్రయత్నం చేయండి. డబుల్ బెడ్రూమ్ ఇచ్చే ప్రయత్నం చేయండి. చంపేసే ప్రయత్నం మాత్రం చేయకండి. అందరికి నమస్కారాలు. ఉన్నోళ్ళందరికి, పెద్దోళ్ళకి, చిన్నోళ్ళకి అందరికి నమస్కారాలు. ఇవ్వండి, ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.